ఎంత ఎడ్యుకేషన్ వచ్చినా గానీ జాబ్స్ అన్నవి లేవు. మనం ఈ ప్లాట్‌ఫార్మ్‌ని గనక మనం గట్టిగా పట్టుకొని నిలబడితే మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటది. మంచి లైఫ్ ఉంటది అని నమ్మి నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌నయితే పట్టుకుని జర్నీ చేస్తున్నాను. నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ ఏంటంటే మన గోల్స్ అండ్ డ్రీమ్స్. మనకి కొన్ని డ్రీమ్స్, గోల్స్ అన్నవి మనకుంటాయి. ఇప్పుడు మన ఇప్పుడు మాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే మధ్య తరగతి వాళ్ళమే ఉంటాము. మనకి కొన్ని డ్రీమ్స్ గానీ, గోల్స్ గానీ ఉంటాయి గానీ ఆటిల్ని ఎలా నెరవేర్చుకోవాలి? మన డ్రీమ్స్ అన్నవి ఎలా నెరవేరుతాయి? అన్న దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈ డ్రీమ్స్, గోల్స్ నెరవేరాలి అంటే మనం వేస్టేజ్ ప్లాట్‌ఫార్మే ఎందుకు పట్టుకోవాలి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు. అలా మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతది ఈ ప్లాట్‌ఫార్మ్ పట్టుకోవడం ద్వారా అంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి మంచిగా ఉండాలి. మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. మనం కూడా ఉన్నత స్థాయికెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తది. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళమే కాబట్టి మాక్సిమం అందరూ కూడా రెంట్ హౌస్‌లోనే ఉంటారు. మనం ఏ జాబ్ చేసినా, ఏం చేసినా గానీ మనకి సొంతిల్లు అన్నది ఒక కలగానే మిగిలిపోతుంది. సొంతిల్లు కట్టుకోవాలి అంటే మనకి దానికి తగ్గ ఇన్‌కమ్ మన దగ్గర లేక, ఇప్పుడున్న జనరేషన్‌లో ఖర్చులెలా ఉంటున్నాయంటే, మనం ఎంత సంపాదించినా మన వరకు మనకే సరిపోతున్నాయి. అట్లాగే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి అంటే అదొక కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఏ జాబ్ చేసినా గానీ ఎవరికుండే ఖర్చులు వాళ్ళకి. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ గానీ, మన ఇంట్లో అవసరాలకు గానీ, ఎంతొచ్చినా గానీ మనకి సరిపోవట్లేదు. అలాగే ఒక కారు కొనుక్కోవాలన్నా, ఇప్పుడు కార్లుంటున్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు మన దగ్గరకొచ్చి డాడీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు కారు కొనుక్కున్నారు డాడీ. మనం కూడా కారు కొనుక్కుంటే బావుంటది డాడీ. మనం కూడా కారు కొనుక్కొని అలా తిరిగొద్దాం డాడీ అని పిల్లలు మన దగ్గరికి కూడా వచ్చి అడుగుతా ఉంటారు. కానీ మనం ఆ కోరిక నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన ఇన్‌కమ్ అంతంత మాత్రం. మనం ఎంత కష్టపడ్డా గానీ, మన కోరికలన్నవి నెరవేర్చుకోవడానికి అంటూ సరిపోయే ఇన్‌కమ్ అన్నది మన దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే, మనము ఎక్కడ వర్క్ చేసినా మనకు కావాల్సినంత ఆదాయం అన్నది రావట్లేదు. ఏదో మనం చేస్తున్నాము, వాళ్ళు ఎంతిస్తే అంత తీసుకోవడం, దాన్నే మనం ఇప్పుడు రెంట్‌లకి గానీ, పిల్లల ఎడ్యుకేషన్‌కి గానీ, ఇట్లా ఏదో అట్లా సరిపెట్టుకొని అట్లా ఉండే జీవితాలు ఇవన్నీ కూడా. ఫ్యూచర్‌లో ఏమన్నా చేస్తామా అంటే, ఇప్పుడిదిప్పుడే సరిపోనప్పుడు మనం పిల్లలకి ఏమిచ్చి ఎళ్తాం? మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం ఏమి ఇచ్చి ఎళ్ళే అంత ఇదైతే ఉండట్లేదు. కానీ మన డ్రీమ్స్ గానీ, ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరాలి అంటే గనక వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పట్టుకుని మనం నిలబడితే, ఖచ్చితంగా మనకెలాంటి డ్రీమ్స్ ఉన్నా గానీ, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఇట్లా ఏమన్నా చిన్న చిన్న ఇలాంటి కోరికలన్నీ కూడా మనకి తీరాలి అంటే గనక, మనం ఖచ్చితంగా వెస్టీజ్‌లో నిలబడి తీరాలి. మనం నిలబడి మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం ఓన్లీ ఒక్క వేస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకుంది. ఇప్పుడు మంచిగా బతకాలని అనిపిస్తది. ఇప్పుడు 10 మందిలోకెళ్ళినప్పుడు మనకంటూ ఒక గౌరవం ఉండాలి. మనకంటూ ఒక హోదా ఉండాలి అని కూడా అనిపిస్తది. కానీ ఈ రోజుల్లో మనకి మంచిగా ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు మన గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మన దగ్గర డబ్బన్నదుండాలి. డబ్బుంటే ఎక్కడికెళ్ళినా మనకి వాల్యూ అన్నది ఉంటది. ఇప్పుడు ప్రతీది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని, అబ్బా! ఈళ్ళు మంచిగా పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. ఈళ్ళు మంచి కారుంది అని చెప్పుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బుండాలి. ఇట్లా మనం ఏం చెయ్యాలన్నా గానీ, మన డ్రీమ్స్ నెరవేరాలన్నా గానీ, మనకి డబ్బు అన్నది చాలా అవసరం. మనకివన్నీ నెరవేరే అవకాశం
వేస్టీజ్‌లో మాత్రమే ఉంది. వేస్టీజ్‌లో నిలబడాలి అంటే మన డ్రీమ్స్, గోల్స్ అన్నవి గట్టిగా పట్టుకుని వర్క్ చేయాలి. ఇంకా మనకి వేస్టీజ్‌లో చేయడం ద్వారా మనకొచ్చే లాభాలేంటి అనుకుంటే గనక, మనకి బయట ఇప్పుడు సమాజ సేవ ఉంది. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనిపిస్తది. కానీ హెల్ప్ చేయాలి అని అనిపించినా గానీ, మన దగ్గర హెల్ప్ చేసే అంత ఇప్పుడు ఏదైనా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని ఏదన్నా ఆదుకుందాము అంటే గనక, మన దగ్గర అంత అమౌంట్ గానీ, ఇప్పుడు చెయ్యాలని మనకు మనసులో ఉన్నా గానీ, మనం చెయ్యలేని పరిస్థితి. కానీ ఈ వేస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ పట్టుకోవడం వల్ల మనకి, మనకి మనం కూడా సెట్ అవుతాం. మన పక్క వాళ్ళ జీవితాలను కూడా మార్చే అవకాశం అన్నది మనకి దీంట్లో వస్తది. ఇప్పుడు మనతో పాటు మన పక్క వాళ్ళకి కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగల అవకాశం అన్నది మనకి దీంట్లో ఉంటది. ఇప్పుడు మన పక్క వాళ్ళకి గాని, మన ఇప్పుడు రిలేటివ్స్‌కి గాని, ఇప్పుడు మనం బావుంటే ఫస్టు మన ఫ్యామిలీ అన్నది బావుంటది. మనం ఎప్పుడు ఇలానే ఉంటే వెనకాల మన ఫ్యామిలీ కూడా ఎప్పటికీ అలానే ఉంటది. మన గోల్స్, డ్రీమ్స్ అన్నవి కలలుగానే మిగిలిపోతాయి. ఫస్ట్ మనం మారాలి. ఏం చేస్తే మనం గోల్స్, డ్రీమ్స్ అన్నవి నెరవేరుతాయి? మనం ఎప్పుడూ ఇట్లానే ఉన్నాం. ఇలా కాకుండా మన గోల్స్, డ్రీమ్స్ నెరవేరాలి. నెరవేరాలి అంటే మనం ఎలా మారాలి? ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే మన డ్రీమ్స్ అన్నవి మనకి నెరవేరుతాయి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ వర్క్ చేసినా గానీ వ్యక్తిగతంగా మనకి మనం ఎలా ఉండాలి అన్నది ఎక్కడ కూడా నేర్చుకోలేం. ఓన్లీ ఒక్క వేస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకు మనం ఎలా మారాలి? మనకు ఫస్ట్ మనం ఎలా ఉండాలి? మనం పక్క వాళ్ళతో ఎలా ఉండాలి? 10 మందిలో వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? ఒక శత్రువుని కూడా మిత్రుడిగా మనం అనుకుని వాళ్ళతో మూవ్ అవ్వే అవకాశం మన వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. మనం ఎంతమందిని ఇప్పుడు సెమినార్స్ కానీ ఈటిల్లోకి వెళ్ళినప్పుడు మనం ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ చేసినా కానీ మనం అంతమందితో కలిసైతే ఏదో వచ్చారు వెళ్ళాము అన్నట్టుగానే ఉంటది. మనం ఎంత ఫంక్షన్ చేసినా ఒక 500 మెంబర్స్‌ని పిలిచి మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. అంతేగాని మనకి సపోర్ట్ అన్నది గానీ, ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం గానీ, ఇలాంటివేవి ఉండవు మనకి. అదే ఈ ఒక వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో గనక ఉంటే గనక మనకేదైనా కష్టం వచ్చినా మేమున్నాము అన్న అండగా అయితే మనకి వేస్టేజ్ ఫ్యామిలీ అన్నది మన వైపు నిలబడతది మన గురించి. మనకి ఎలాంటి కష్టం వచ్చినా గానీ మేమున్నాము అన్న భరోసా అన్నది మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అన్నది మనకి దొరుకుతది. మనకి ఇలాంటి అవకాశం మనకి రావాలి అంటే గనక ఫస్ట్ మనకు మన బిహేవియర్ ఎలా మార్చుకోవాలి? ఎలా ఉండాలి? అన్నది కూడా మనకు మనం కూడా కొంత మారేది ఉంటది. మనకు మనం మారిన రోజు మనకి ఈ అవకాశం అన్నది మనం గట్టిగా పట్టుకోడానికి మనకి ఉంటుంది. మనకంటూ ఒక వ్యక్తిత్వం అన్నది ఏర్పడతది దీంట్లో ఉండటం వల్ల. ఎట్లా అంటే ఇప్పుడు మనకు మనం గొప్పగా బతకాలి. 10 మందిలో ఉన్నా గానీ, మనమంటూ మన గురించి గొప్పగా చెప్పుకోవాలి అని అనిపిస్తది. కానీ అలా చెప్పుకోవాలి అంటే మనకంటూ ఒకటే ఒక గెలవాలి స్కిల్స్ అన్నవి గెలవాలి ఉండాలి. గెలవాలి గెలిచి తీరాలి. పర్సనల్‌గా మనకంటూ స్కిల్స్ ఉంటాయి. అందరికీ కూడా ఏదో ఒక దాని మీద స్కిల్స్ అన్నవి పేదరికం మీద మన ఉంటాయి. యుద్ధం. ఉంటాయి గానీ, మనలో స్కిల్స్ ఉన్నాయన్న విషయం కూడా మనం గుర్తించలేం. బయట ఇక్కడ చేసినా గానీ, ఒకరు మాట్లాడుతున్నారు ఇట్లా స్టేజ్ ఎక్కి. మనం కూడా ఇట్లా మాట్లాడగలం. మనం కూడా ఇట్లా ఇప్పుడు వీళ్ళు కార్ తీసుకున్నారు దీంట్లో కష్టపడి. మనం కూడా కష్టపడితే ఎందుకు రాదు? ఎందుకు తీసుకోము? మన పిల్లల లైఫ్ కూడా ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు. ఇంతమంది సక్సెస్ అయ్యారిక్కడ. వాళ్ళు చేశారంటే
వాళ్ళు నిలబడి చేశారు దీంట్లో. చేశారు కాబట్టే వాళ్ళ డ్రీమ్స్ అన్నవి దీంట్లో ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి అనుకున్నది. ఇప్పుడు వాళ్ళకి మంచి లైఫు, ఇప్పుడు నాకు మంచి ఇన్‌కమ్ కావాలి. నేను మంచి కార్ కొనుక్కోవాలి. ఒక మంచి ఇల్లు కావాలి. అన్న డ్రీమ్స్ అన్నీ కూడా మనకి వాళ్ళు కష్టపడి నిలబడిన మూలనే వాళ్ళ డ్రీమ్స్ అన్నయి నెరవేరినాయి. మనం కూడా ఏం చెయ్యాలి? డ్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు కూడాని. కానీ మనం నెరవేర్చుకోవడానికి మనమేం చేస్తున్నాం ఫస్టు? వాళ్ళు చేసినట్టు వాళ్ళేం చేశారు ఈ డ్రీమ్స్ నెరవేర్ ఏం చేస్తే వాళ్ళకి ఇవన్నీ నెరవేరే అవకాశం వచ్చింది అని మనం కూడా ఆలోచించు ఆలోచించుకుని వాళ్ళు ఇది చేశారు. మనం కూడా వాళ్ళని పట్టుకుని వాళ్ళ వెంట నడిస్తే మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. అట్లా మనకు మనం కూడా మారాలి. కాదు నేను ఇలానే ఉంటాను. నాకెందుకు రాదు అనుకుంటే గనక ఎప్పటికీ మనకేది రాదు. మనం అవతల వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళెట్లా సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు, ఏవేం మార్చుకున్నారు వాళ్ళు, ఎలా ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నది కూడా మనం ఆలోచించి వాళ్ళ వాళ్ళ స్టైల్‌ని మనం వాళ్ళిలా ఎళ్తే ఈ దారిలో వెళ్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళిలా ఉంటే సక్సెస్ అయ్యారు అని మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకోవడం ద్వారా మనం ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అన్నది సక్సెస్ అవ్వచ్చు. మనకున్న డ్రీమ్స్ గాని, ఈ గోల్స్ గాని తొందరగా నెరవేర్చుకునే అవకాశం అన్నది మనకు కూడా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎంత కష్టపడ్డా ఒక ఫ్యామిలీ తోటి ఒక టూర్ ఎళ్ళాలనుకో, మనం సపోజ్ ఎందుకు ఇక్కడిక్కడ టూర్సే ఇది ఒక తిరుపతి గాని, ఇట్లాంటి చిన్న చిన్న టూర్సే మనం ఫ్యామిలీ తోటెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే టూర్ ఎళ్తే అమ్మో! ఇన్ని డబ్బులు కావాలి. ఫ్యామిలీ తోటెళ్తున్నాం కదా! మనకింత ఖర్చవుతది. ఇన్ని డబ్బులు మనకెక్కడి నుంచొస్తాయి? ఏంటి? ఇప్పుడు ఈ టూరెళ్తే మనం మళ్ళీ బయట నుంచి అప్పు తెచ్చుకోవాలి డబ్బులు. మనకొచ్చే ఇన్‌కమ్ సరిపోదు అన్నట్టు మనం ఆలోచిస్తాం. కాదు ఎట్లైనా ఎళ్లి రావాలి అనుకుంటే, అవి కూడా మనం బయటెక్కడో దుక్కున తెచ్చుకొని ఎళ్ళొస్తున్నాం. ఎళ్ళొచ్చినాక మళ్ళీ అదొక అప్పన్నది మన దగ్గర మిగిలిపోతుంది. మిగిలిపోతుంది. మళ్ళీ దాన్ని తీర్చాలి అంటే, మనం చేసే పనిలో ఓవర్ టైమ్ అయినా చేయాలి. లేదా వేరే పార్ట్ టైమ్‌గా వేరే ఏదైనా చేసుకొని, మనం ఆ అప్పన్నది తీర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడిక్కడ తిరగడానికి మనం చిన్న చిన్న ఇలాంటి టూర్స్ తిరగడానికే మనం ఇలా పక్కన వాళ్ళని లేదా మనకు తెలిసిన వాళ్ళని అడిగి మనం ఇట్లా తీర్చుకుంటున్నాం. మరి ఇవి కాకుండా మనం బయట దేశాలకెళ్ళి, మనం ఇప్పుడు అందరికీ కూడా ఒక ఫ్లైట్ ఎక్కాలి. వాళ్ళు ఇక్కడ ఎళ్లారు, వీళ్ళు అక్కడికెళ్లారు. మనం కూడా ఎళ్తే బావుండు. మనకు కూడా అవన్నీ తిరిగొస్తే వాళ్ళకొచ్చిన అవకాశమే మనకు కూడా వస్తే బావుండు అని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తది. కానీ అనిపించినా గానీ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడిక్కడ తిరగడానికే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మనం వేరే దేశాలకెళ్ళి ఒక 1 వీక్, ఒక 10 డేస్ ఎంజాయ్ చేయాలి అంటే, అది జస్ట్ ఒక ఆలోచన గాని, ఒక కలగానే మిగిలిపోతుంది తప్ప, ఆ ఆలోచన, ఆ కల అన్నది అసలు మనం ఊహించడానికి కూడా సరిపోం. ఎందుకంటే, అమ్మో! ఇప్పుడు ఇక్కడిక్కడే ఇంత ఖర్చయింది. మనం బయట దేశం అయితే ఎంతెళ్తది? ఎన్ని ఖర్చులవుతాయి? అంత అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మన పిల్లలకి నెక్స్ట్ మంత్ ఫీజ్ కట్టేదుంది. అమ్మో! ఈటెళ్తే ఈ ఫీజ్ కట్టలేము. మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ ఆగిపోతది. ఇట్లా మధ్య తరగతి ఫ్యామిలీ మైండ్ సెట్ ఎట్లుంటాయంటే, దానికెళ్తే అమ్మో! ఈ ఖర్చు ఆగిపోతది. మన పిల్లలు వద్దులే తర్వాత ఎళ్దాంలే. మంచిగుంటే ఇట్లా తర్వాత. ఇక తర్వాత చూసుకుంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఏం లేదు. మొత్తం జీరోనే ఉంటది. ఇప్పుడు మన ఇట్లా ఈ వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పట్టుకుంటే గనక మనం అనుకున్న గోల్స్, డ్రీమ్స్ ఇప్పుడు మనం విదేశాలకెళ్ళి కూడా ఒక 1 వీక్, 10 డేస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు మన గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా మన థాయిలాండ్, దుబాయ్, ఖత్తర్ ఇట్లా ఎంజాయ్ చేసొచ్చారో
ఇప్పుడు మనం కూడా అట్లా ఎంజాయ్ చేసే అవకాశం, మన కోరికలు తీర్చుకుని అవకాశం అన్నది మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో దొరుకుతుంది. మనం ఎళ్ళడం అన్నది ఒక కల కాదు. కల కాకుండా ఆ కలని నెరవేర్చుకునే అవకాశం అన్నది మనకి దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ అందరూ పైనుంచి ఎళ్తే కింద నుంచి బాయ్ చెప్పడం వరకే తెలుసు. ఆ ఫ్లైట్ ఎక్కుతామా అంటే అన్న నమ్మకం ఎవ్వరికీ కూడా ఉండదు. ఎందుకంటే అమ్మో! ఫ్లైటా? ఫ్లైట్ మీద ఎళ్ళాలంటే అమ్మ ఎంత డబ్బులుండాలి? ఎంత ఖర్చవుతది? అన్నట్టే మనం ఆలోచిస్తాం. కానీ అలాంటి ఫ్లైట్‌లో ఎక్కి తిరిగే అవకాశం, మనం విదేశాలకు ఎళ్లి అక్కడ ఎంజాయ్ చేసి మన ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసే అవకాశం అన్నీ కూడా మనకి ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండటం వల్ల మనకి మన కోరికలు, డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. వీటిలన్నిటిలతో పాటు మళ్ళీ మనకి ఏంటంటే ఇన్‌కమ్. ఇప్పుడు మనము ఎక్కడ వర్క్ చేసినా గానీ, మనకు సరిపడినంత సాలరీ ఎక్కడా రావట్లేదు. వచ్చిన దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బతకడం తప్ప, మనకింత కావాలి. ఈ మంత్ నాకింత కావాలి. లేపోతే నెక్స్ట్ ఇయర్‌కి నేనింత సంపాదించాలి అనుకుంటే మనం ఎక్కడ వర్క్ చేసినా మనకొస్తదా అండి? ఎక్కడ రాదు. రాదు. ఎందుకంటే ఎక్కడ రాదు. ఎక్కడ రాదు. ఎందుకంటే హ్మ్. మనం సంపాదించింది జస్ట్ మన ఖర్చుల వరకే సరిపోతుంది. మహా అయితే మనం ఎక్కడ వర్క్ చేసినా సంవత్సరానికి 1 ఇయర్‌కి ఒక 1000 గాని, 2000 గాని ఇట్లా, ఇట్లా పెరుగుతది తప్ప ఒక్కసారే నీకు 1 ఇయర్‌కి ఒక 5000 పెరుగుతది, 10,000 పెరుగుతది అన్నది మనం ఎంత పెద్ద జాబ్ చేసినా గాని ఒక 5000 లోపే తప్ప అంతకు మించయితే మనకి సంవత్సరానికి పెరిగే అవకాశం ఉండదు. కానీ దీంట్లో మనకి ఎంత కావాలంటే అంత అమౌంట్ ఉంది. 1 ఇయర్ 1,00,000 అంటాం దీంట్లో. 1 ఇయర్‌కి పాండు సార్ ఇప్పుడు మనకి 6 నెలలకే రూ. 1,00,000 తీసుకొని నిలబడ్డారు. ఒక సక్సెస్ అయిన లీడర్ ఒక 6 నెలలకి రూ. 1,00,000 తీసుకొని నిలబడ్డారు అంటే, దీంట్లో ఎంత కావాలి అంటే అంత తీసుకునే అవకాశం ఉంది గాబట్టి, నేనెంతైనా తీసుకోగలను అన్న భరోసా మనకి పాండే సార్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కష్టపడండి. ఎంత కష్టపడితే అంత నిలబడొచ్చు. ఇప్పుడు మనం 1 ఇయర్‌కి 1,00,000 తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ దానికి తగ్గ కష్టం చేస్తే, మనం ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ చేస్తే మనకనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా మనకొక కారు కావాలని, ఒక ఇల్లు కావాలని, మనం విదేశాలు తిరగాలి, మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనం ఎట్లా చిన్న చిన్న జీవితాలు ఇట్లా అయిపోయినాయి. మన పిల్లలకైనా ఒక మంచి లైఫ్ అన్నది ఇవ్వగలము, ఇవ్వాలి అనుకుంటే గనక మనం ఖచ్చితంగా దీంట్లో నిలబడి తీరాలి. మనం నిలబడితేనే మనకనుకున్న డ్రీమ్స్ కానీ, ఇవి ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం అన్నది మనకుంటది. ఇప్పుడు మనం మనకిన్ని డ్రీమ్స్, కోరికలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం బయట ఎక్కడ వర్క్ చేసినా గానీ, ఇప్పుడు 1 ఇయర్ కాదు, ఒక 10 ఇయర్స్ వర్క్ చేసినా గానీ నెరవేరుతాయన్న నమ్మకం ఉంటదా? ఎక్కడ గాని ఉండదు. ఇంత భరోసా ఎక్కడైనా ఉంటదా? ఎక్కడ గాని మనకు దొరకదు. ఎందుకంటే, ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే, పక్కోళ్ళకి ఈర్ష్య అన్నది పెరిగిపోతది. బయట ఎట్లా ఉంటదంటే, ఏ ఫీల్డ్‌కెళ్ళినా గానీ, అమ్మో! వాడు ఎదుగుతున్నాడు అంటే, అమ్మో! వాడు ఎదగకుండా వాడికి కాంపిటీషన్‌గా ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉంది. అది మంచిగా రన్ అవుతుంది. సరే. అబ్బా! మంచిగా పెట్టుకున్నాం, మంచిగా రన్ అవుతుంది అన్న టైంలో మనల్ని చూసి అమ్మ! ఈడికి మంచిగా డబ్బొస్తుంది, మంచిగా రన్ అవుతుంది. మనం ఎందుకు పెట్టకూడదు? కాంపిటీషన్. వేరే వాళ్ళన్నది కాంపిటీషన్‌గా వేరే షాప్ పెడుతున్నారు. అప్పుడు వీళ్ళకి అన్నది ఇన్‌కమ్ అన్నది తగ్గిపోతుంది. అట్లా మనం బయట ఎక్కడ ఏ రకంగా ఏ ఫీల్డ్‌లో చూసుకున్నా గానీ మనకి కాంపిటీషన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు బాగుంటే రెండో వాళ్ళు అమ్మ! మనకెందుకు రాదు ఆ డబ్బు. మనం కూడా ఇదే బిజినెస్ పెడదాం. అట్లా కాంపిటీషన్ అన్నది పెరిగిపోతుంది. దీంట్లో మనం ఈ వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే మనకి ఎదగడానికి మన అప్‌లైనర్స్ గానీ, మన ఏంటంటే సక్సెస్ అయిన లీడర్స్ గానీ, మనం ఇంకా ఎదగాలి, మీరింకా ఎదగాలి
అన్న ఉద్దేశంలో మనకి ఫుల్ సపోర్ట్ అన్నది ఇస్తారు. మీరు కూడా సంపాదించుకోండి. ఇలా మీకు కూడా ఇట్లా లక్షలు రావాలి. మీ కోరికలు మీరనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి అనుకుంటే గనక ఇట్లా చేయండి. మాతో ఇట్లా ప్రయాణం చేయండి. మమ్మల్ని పట్టుకుని నిలబడండి అన్న భరోసా అన్నది మనకిక్కడ దొరుకుతుంది. ఏదైనా గానీ మనం సపోర్ట్ ఉంటేనే ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే పైకి రాగలం. మనకి అన్ని రకాల సపోర్ట్ గానీ, గైడెన్స్ గానీ అన్నీ కూడా మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి దొరుకుతాయి. మనం తొందరగా మన డ్రీమ్స్ గానీ, ఇవన్నీ నెరవేర్చుకోవాలి అంటే గనక, మనం బయట ఎక్కడ గానీ నెరవేర్చుకునే మన జీవితకాలం వర్క్ చేసినా గానీ, మనం మనకులాగే ఉంటాం తప్ప, మన డ్రీమ్స్ గానీ, ఈ కోరికలు గానీ, ఏమి గానీ నెరవేర్చుకునే అవకాశం మనకు లేదు. ఇవన్నీ గూడా మనకందరికీ అన్ని కోరికలుంటాయి. ఇప్పుడు పిల్లల్ని కూడా మంచి స్కూల్‌లో చదివించాలి. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు మనలా కాకుండా మనకి వాళ్ళు మంచి మంచి జాబ్స్‌లో సెట్ అవ్వాలి. ఆ! వాళ్ళు మనమంటే ఇట్లా కష్టపడ్డాం గానీ, పిల్లలకి ఆ కష్టం తెలియకుండా వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండేలా మనం చెయ్యాలి. ఇట్లా అనుకుంటున్నాం. సరే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో మంచిగా ఎడ్యుకేషన్ అయితే మనం ఎంతో కష్టపడి ఎలాగో ఫీజులు కట్టి, ఇవి కట్టి మంచి ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాం. మరి ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం గదా! దీనికి తగ్గ జాబ్స్ ఉన్నాయా బయట అంటే, జాబ్స్ అన్నవి ఉండే కొలది తగ్గుతున్నాయే గానీ, గవర్నమెంట్ జాబులు గానీ, ఏ జాబ్స్ అన్నా తగ్గుతున్నాయి గానీ, మనకి జాబ్స్ పెరిగే అవకాశం లేదు. ఉన్న జాబ్స్ ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు. మనకి గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళే మనకి గవర్నమెంట్ జాబులు రిజైన్ చేసి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నిలబడుతున్నారే అంటే, మనం అర్థం జేసుకోవచ్చు. అక్కడ లేని లైఫ్ ఏదో మనకి దీంట్లో ఉంది. మనం ఆహ్, అక్కడ ఎంత గవర్నమెంట్ జాబ్‌లోనే లేని లేని లైఫు మనం ఇక్కడ చూడొచ్చు అని వాళ్ళే రిజైన్ చేసి దీంట్లోకొస్తున్నారు అంటే, మనం చిన్న చిన్న జీవితాలోళ్ళు దీంట్లోకి రావడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం నెల ఇన్‌కమ్ మీద ఆధారపడి బతుకుతున్నాం. అమ్మో! మనం అది మానేసి దీంట్లోకొస్తే మన ఇన్‌కమ్ ఆగిపోతది. అబ్బా! మనకి ఈ నెల ఖర్చులన్నీ ఆగిపోతాయి. ఎందుకు మనకివన్నీ? మనకి రెగ్యులర్‌గా అయితే మనం వర్క్ చేస్తున్నాం. మనకి నెలకింత సాలరీ వస్తుంది. సాలరీతో మన ఫ్యామిలీని ఏదో మంచిగా చూసుకుంటున్నాం. అదే ఆలోచనలో ఉండిపోతున్నారు గానీ, మనకి దీంట్లో వర్క్ చేస్తే మనకి మంచి లైఫ్ ఉంటది. మన పిల్లల లైఫ్ బావుంటది. మన ఫ్యూచర్ బావుంటది అని ఎవ్వరు కూడా ఆలోచన చేయడానికి వెనకడుగేస్తున్నారు. అట్లా వెనకడుగేస్తే మన లైఫ్ వెనకడుగేసినట్టుగానే ఉంటది. మనం ఎదరికెళ్ళి సాధించేదైతే ఏది ఉండదు. సరే ఏదో ఒకటి మనం ఇప్పుడు ఒక మంత్ ఏదో కారణం చేత మనం వర్క్ చేయలేకపోయాం. మనకు ఆ మంత్ అక్కడ సాలరీ ఇస్తారా? మనం 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఒక రోజు కూడా లీవ్ పెట్టకుండా మనది కంపెనీ అనుకుని చేసాం. కానీ మన కష్టంలో కంపెనీ ఆదుకుంటదా? సరే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేసావు. ఇప్పుడేదో నీకు కష్టం వచ్చి ఒక మంత్ చేయలేకపోయావు. సరే ఈ మంత్ నీకు సాలరీ ఇస్తాను తీసుకో అని కంపెనీ అంటదా? ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరు మనకి. మనం ఎంత కష్టపడ్డా కంపెనీ మనది అనుకుని చేసుకున్నా గానీ మనకేముండదు. చేసిన రోజే. మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి గాని చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మనం చేయలేకపోయినా గానీ, మనకెలాంటి రూపాయి అన్నది అక్కడ రాదు. కానీ దీంట్లో 3 జనరేషన్. దీంట్లో మనకి 3 జనరేషన్ అన్నది ఉంది. నేను మెయిన్‌గా దీనికి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, 3 జనరేషన్ నచ్చే నేను దీంట్లోకొచ్చాను. ఎందుకంటే మా జీవితాలు కూడా చిన్న చిన్న జీవితాలు. ఇట్లా ఇప్పుడు దాకా చెప్పినట్టుగానే ఏదో తెచ్చుకుంటున్నాం, తింటున్నాం అంటే తింటున్నాం అంతవరకే తప్ప, మా డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం నాకు బయట ఎక్కడ కూడా కనిపించలేదు. మా పిల్లల లైఫ్ ఇట్లానే ఉంటే మా పిల్లల లైఫ్ కూడా మారుతది అన్న ఆలోచన కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే చదివిస్తున్నాం.
పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం గానీ, వాళ్ళకి మంచి జాబ్ ఉంటేనే వాళ్ళ లైఫ్ సెట్ అవుతది అన్నట్టే ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్స్ అన్నవి ఉండట్లేదు. అలాంటప్పుడు మన పిల్లల లైఫ్ మారుతది. బయట మనం ఎంత కష్టపడ్డా అనైతే నేను అనుకోవట్లేదు. ఈ ప్లాట్‌ఫార్మ్ గనక మనం గట్టిగా పట్టుకుని వర్క్ చేస్తే, మనతో పాటు మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటది. మనం ఉన్నంత సేపు మనం ఏమైతే డ్రీమ్స్ గోల్స్ ఇప్పుడు మనం పలానా ఇప్పుడు నేను ఎప్పటికైనా గానీ ఇది సాధించాలి. నా లైఫ్ ఇట్లా ఉండాలి. నేను ఎప్పటికైనా ఒక మంచి ఇల్లు కొనుక్కొని, నేను కష్టపడినన్ని రోజులు కష్టపడుతున్నాను. కష్టపడలేని పరిస్థితి వచ్చినప్పుడు, నాకంటూ ఒక మంచి ఇంట్లో కూర్చొని, నా పిల్లలతో నా ఫ్యామిలీతో మంచిగా సరదాగా గడపాలి. ఇట్లా ఏయేయో గోల్స్ అన్నవి ఉంటాయి మనకి. అవన్నీ గూడా మనకి నెరవేరాలి అంటే గనక దీంట్లో మనం గట్టిగా నిలబడితే, పట్టుకుని ప్లాట్‌ఫార్మ్‌ని నిలబడితే, మనం ఏవైతే గోల్స్ పెట్టుకుంటామో, అవన్నీ కూడా నెరవేరే అవకాశం దీంట్లో ఉంటది. మనతో పాటు మన పిల్లల లైఫ్ రేపన్ననాడు మనమున్నా, లేకపోయినా. ఇప్పుడు మనమున్నంత సేపే మన లైఫ్ ఎలా ఉంటదో మనకే తెలియట్లేదు. మనం ఎంతవరకు ఉంటామో మన లైఫ్‌కి మనకే గ్యారంటీ లేదు. ఇప్పుడున్న ఇప్పుడు హార్ట్ అటాక్స్ గాని, ఇవన్నీ ఇప్పుడు దాకా మనం ఈరోజు ఇలా ఉన్నాం. రేపు ఇలా ఉంటామన్న గ్యారంటీ లేదు. అప్పుడు మనం లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి? మనం ఎన్నో ఊహించుకున్నాం. ఎన్నో పిల్లలకి చేద్దామని అనుకున్నాం. కానీ మనమే లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి? మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అన్నది మనం మైండ్‌లో పెట్టుకుని, మనం గనక వర్క్ చేస్తే గనక 100% సక్సెస్ అవుతాము. మన గోల్స్ ఏమైతే ఉన్నాయో, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్నీ కూడా మనం నెరవేర్చుకోగలం. ఎందుకంటే, ఇప్పుడు మన లైఫ్ గ్యారంటీ లేని లైఫ్. ఉన్నన్ని రోజులు. మనం జీవితాంతం దీంట్లో చేసే పని లేదు. జస్ట్ ఒక 5 సంవత్సరాలు గట్టిగా నిలబడితే, మన లైఫ్ సెట్ అయిపోతది. మన లైఫ్‌తో పాటు మన పిల్లలకి మనమున్నా లేకపోయినా ఒక మంచి లైఫ్ ఇచ్చాము అన్న భరోసా ఇచ్చైతే మనం వెళ్ళగలం. పర్వాలేదు నేను లేకపోయినా మా పిల్లలు మంచిగా బతుకుతారు రేపన్ననాడు అన్న భరోసా అయితే మనం మన పిల్లలకి ఇచ్చే ఎళ్తాం. ఈ ప్లాట్‌ఫార్మ్ మనం గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇప్పుడు పెన్షన్సే ఉండట్లేదు వాళ్ళకి. వాళ్ళకి కూడా ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులే. పేరుకే గవర్నమెంట్ జాబ్ తప్ప మనం ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులే ఉంటుంది. పెన్షన్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. దీంట్లో మనమున్నా రాకపోయినా 3 తరాలు కూర్చొని తినే అవకాశం. మన తర్వాత మన పిల్లలు కోటీశ్వరులుగా బతికే అవకాశం మనకి దీంట్లో ఉంది. 3 తరాలు. ఇప్పుడు మనము ఏది చేసినా గానీ ఈ తరం వరకు ఉండటమే కష్టంగా ఉంది. అలాంటిది 3 తరాలు మనకి వస్తుంది అంటే, మన పిల్లల ఫ్యూచర్ కూడా మనం ఇప్పుడే చూసి మనం ఎళ్ళొచ్చు అన్న విధంగా ఈ ప్లాట్‌ఫార్మ్ ఉందంటే, ప్లాట్‌ఫార్మ్ ఎంత గొప్పది, ఎంత మంచిది అన్నది మనం ఫస్ట్ అర్థం జేసుకోవాలి. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో మనము ఉన్నాము అంటే, మనం ఏనాడు ఎంత పుణ్యం జేసుకుంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ మనకి దొరికింది. ఇంత మంచి అవకాశం. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మన దాకా వచ్చింది అంటే, మనం ఎంత అదృష్టం జేసుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము అన్నది మనం అర్థం జేసుకొని వర్క్ చేసుకుంటే మన లైఫ్ అన్నది బావుంటది. రేపటి తరం ఇప్పుడు మన పిల్లలు. మన పిల్లలు కూడా మనం ఇప్పుడు సడెన్‌గా మనం ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరిగినా గానీ, మన అమ్మా, నాన్న మనకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చి ఎళ్ళిపోయారు అని మన గురించి ఒక గొప్పగా చెప్పుకునే అవకాశం అన్నది మన పిల్లలు దగ్గర కూడా మనకంటూ ఒక మంచి ఉద్దేశం అన్నది ఉండే అవకాశం మనకుంటది. ఇప్పుడు కొంతమందుంటారు. మా అమ్మ, మా నాన్న మాకేమిచ్చారు? ఇగో మా అమ్మ, మా నాన్న మాకు మంచి లైఫ్ ఇవ్వలేదు గాబట్టే మాకిట్లా కష్టాలు, ఇట్లాంటన్ని
ఈటిలతోటే మా లైఫ్ అన్నది ఎళ్ళిపోతుంది. అదే మాకు మంచి ఒక ఆధారం ఇచ్చి ఎళ్తే గనక మా లైఫ్ బావుండేది అని కూడా కొంతమంది బాధపడే బాధపడేయి కూడా ఉంటాయి. కానీ మనం అప్పుడు ఏం చేయలేక మనకి ఇలాంటి ఆపర్చునిటీ గాని, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ గాని లేకపోవడం వల్ల అప్పట్లో అలాగా కొన్ని సిట్యుయేషన్స్ అన్నవి ఉండేవి. కానీ ఇప్పుడు మన చేతిలో మంచి ఆపర్చునిటీ ఉంది. మంచి అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పట్టుకుంటే రేపన్న నాడు మనకి మన పిల్లలు మన గురించి అలా మాట్లాడుకునే అవకాశం అన్నది వాళ్ళకివ్వం. ఎందుకంటే వాళ్ళకో మంచి ఆపర్చునిటీ ఇస్తాం. మంచి లైఫ్ ఇస్తాం. ఒక లగ్జరీ లైఫ్ అన్నది మనం ఇచ్చి ఎళ్ళే అవకాశం మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. మనతో పాటు ఇప్పుడు మనతో పాటు ఒక 10 మందికి హెల్ప్ చేసే ఇప్పుడు మన లైఫ్ బావుంటది. మనల్ని పట్టుకొని జర్నీ చేసే ఒక 10 మంది లైఫ్ కూడా మార్చే అవకాశం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం బాగుపడటమే కాదు, మన పక్క వాళ్ళకి కూడా చేయి అందించి, వాళ్ళ లైఫ్ కూడా మార్చి, వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చే అవకాశం మన చేతుల్లో ఉంటది. ప్లాట్‌ఫార్మ్‌ని పట్టుకోవడం ద్వారా. ఇట్లా మన డ్రీమ్స్, గోల్స్ ఏమున్నా గానీ, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మనం గట్టిగా పట్టుకొని నిలబడితే, మనకున్న డ్రీమ్స్, గోల్స్ అన్నీ గూడా నెరవేర్చుకునే అవకాశం అయితే 100% దీంట్లో ఉంది. కానీ అవి నెరవేరాలంటే మనమేం చేయాలి? మనం ఏ రకంగా వర్క్ చేయాలి? అన్నది మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా 100% మనం అనుకున్న గోల్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. మనం ఏమేమి అనుకుంటున్నామో అన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం అన్నది మనకి ఉంటది. ఇప్పుడు రేపటి తరానికి మన దేశ మన భారతదేశ భావి తరాలకి మన మన భారతదేశం ఎప్పుడూ కూడా డెవలపింగ్ అంటే డెవలప్ అవుతూనే ఉంటుంది. అవుతదనుకుంటున్నాం గానీ ఎప్పుడు డెవలప్ అవుతది? మన తరం కాకపోయినా మన తర్వాత జనరేషన్ అయినా డెవలప్ అవుతదా? ఇట్లా డెవలప్ అంటానే ఉంది గానీ డెవలప్ అయిందయితే ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మన ఇండియన్ కంపెనీ. మన ఇండియన్ కంపెనీ ద్వారా మనం బాగుపడుతున్నాము అంటే ఇదొక మంచి విషయం. చెప్పాలంటే ఇదొక గ్రేటు. ఎందుకంటే ఇప్పుడు పక్క దేశాలోళ్ళు వచ్చి మన మీద బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు. మన మన దేశం ఎప్పుడు కూడా ఇట్లానే ఉండిపోతుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ వచ్చి ఇన్ని రోజులు నిలబడి మనకింత మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అంటే చాలా గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి మనం ఫస్ట్. ఇప్పుడు మన భారతదేశ భావి తరాలకి మన నెక్స్ట్ జనరేషన్ మార్చే శక్తి ఏదైనా ఉంది అంటే గనక ఏకైక ఇండస్ట్రీ వచ్చేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు మనకి జాబ్స్ కానీ దేంట్లో గానీ లేదు ఇది. ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లోనే మనకి మన తలరాతలను మార్చి, మన భావి తరాలను కూడా మార్చే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉంది. దాంట్లో ద ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ వేస్టీస్. మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే గనక అది వేస్టేజ్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనకి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన మన గౌతమ్ బాలే సార్‌కి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ఈ జూమ్ అన్నది అయిపోయింది సార్. నాకు తెలిసిన మట్టుకైతే ఏదో ఇది నా వరకు నేననుకున్న ఒపీనియన్ సార్. దీంట్లో ఏమన్నా తప్పులుంటే గనక మన్నించండి. నాకు ఈ అవకాశం జూమ్‌లో అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్. యాహ్! సునీత మేడం థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. చాలా అద్భుతమైనటువంటి టాపిక్ ఈరోజు మీరు చెప్పారు. చాలా సింపుల్ అండ్ నీట్‌గా. సో, ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి ఎన్నో కలలుగానే మిగిలిపోతా ఉన్నాయి. ఎన్నో ఆశలు, ఆశయాలు ఓకేనా? నెరవేరకనే జీవితం అనేది ఇదైతా ఉంది. సో, అవన్నీ నెరవేరడానికి ఒక అవకాశం అనేది కావాలి. అవకాశమే వెస్టేజ్. ఆ వెస్టేజ్‌ని పట్టుకుంటే ఆ గోల్స్ అన్నీ గూడా రీచ్ అవ్వచ్చు అనేటటువంటి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది మేడం. రియల్లీ సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఒకసారి సార్.
ఓకేనా? కొద్ది మందితో మన ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ.